హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు విజయవాడకు దగ్గరలో ఉన్న ఉండవల్లి గ్రామంలో ఉన్న హిస్టారిక్ కేవ్స్ను చూపిస్తాను. ఒక కొండను లోపల నుంచి చెక్కి నిర్మించిన అద్భుతమైన గుహలు ఉన్నాయని మీకు తెలుసా? అవే అండి ఉండవల్లి గుహలు. మంచి టూరిస్ట్ ప్లేస్ అండి, చాలా బాగుంది ఈ ప్లేస్. విజయవాడకి దగ్గరలో ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి చూడండి, ప్లేస్ చాలా బాగుంటుంది. ఈ కేవ్స్లో నాకు నచ్చింది ఏంటంటే అతి పెద్ద పద్మనాభ స్వామి వారి విగ్రహం ఉంటుంది. వీడియోలో చూపిస్తాను విగ్రహాన్ని, చూడండి. స్వామివారు చాలా బాగుంటారు. యాక్చువల్లీ నేను ఫుల్ వీడియో తీసానండి, కానీ ఆ వీడియో మిస్ అయింది. అందుకని షార్ట్స్ కోసం తీసిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. పైనుంచి కిందికి చూస్తుంటే వ్యూ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. అక్కడ ఏంటంటే అంత సేఫ్టీ అనిపించలేదు నాకు. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కొండను ఉలితో చెక్కిన 4 అంతస్తుల ఉండవల్లి గుహలండి ఇవి. ఉండవల్లి గుహలు అంటే మొదట గుర్తొచ్చేది అనంత పద్మనాభ స్వామి వారి శయన రూపము. సుమారు 20 అడుగుల పొడవు ఉన్న ఈ భారీ విగ్రహాన్ని ఒకే రాతిశిలతో తయారు చేశారంటండి. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను కదా, అది ఇక్కడే అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు విగ్రహాల్లాగా. అక్కడ పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, అక్కడ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. కింద చూసారా వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది వ్యూ అనేది పైనుంచి కిందకి చూసినప్పుడు. ఇక్కడ పైన ఇంకో స్టేర్ ఉందన్నమాట, బట్ అక్కడ నో ఎంట్రీ బోర్డ్ అనేది పెట్టున్నారు, పైకి అలో లేదు. స్వామివారి విగ్రహాన్ని చూడండి, చాలా పెద్దది అండి, చాలా బాగున్నారు స్వామివారు. విజయవాడకు 6 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అండి ఉండవల్లి కేవ్స్ అనేది. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఒకే కొండను ఇలా కేవ్స్గా మార్చారంటండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఉంటుంది. ఎవరికైనా విజయవాడకు దగ్గరలో ఉన్నారంటే వచ్చి చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. గుంటూరు నుంచి ఐ థింక్ 35 కిలోమీటర్స్ ఏమో అనుకుంటాను. కొత్త ప్లేస్ని విజిట్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, బాగుంది ప్లేస్. ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి కేవ్స్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.